ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము దేవుని ఆత్మ మీలో నివసించుట అనే ఒక అంశమును మనం ధ్యానించడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ. మరి రండి మనము వాక్యంలో ప్రవేశించుదాం. మనకు తెలిసిన పరిచయం ఉన్న వాక్య భాగము 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా దేవాలయంలో పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనమే దేవుని ఆలయమై ఉన్నామాట. అంటే ఇక్కడ దేవుడు భూమి మీద నివసించడానికి, దేవుడు భూమి మీద తన పని జరిగించడానికి, ఆయన ఉండడానికి మరి మనలను తయారు చేసుకున్నాడు. ఆయన నివసించడానికి, ఆయన దేవుడు గనుక ఆయనకు గుడి కావాలని గుడిగా మనల్ని తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే దేవుడు ఏమంటాడు, ఎవడైనా ఈ ఆలయమును పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను అంటున్నాడు. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమైనది అని వాక్యం ఉంది. మనము మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనములో దేవుని యొక్క వాక్యము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనము, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టుకుని మీ ముత్యములను పద్దలు. అంటే దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధమైనది, ముత్యము లాంటి వాక్యం. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ వాక్యము అనేది మనము కీర్తన గ్రంథము 55:17లో ఆయన అంటున్నాడు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం ధ్యానించుచు అంటున్నాడు. అంటే ఈ ముత్యము లాంటి వాక్యమును మనము ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే ఏం జరుగుతున్నది అక్కడ? దేవుని యొక్క ఆలయము ఆ వాక్యమును బట్టి పరిశుద్ధంగా ఉంటున్నది. దేవునికి స్తోత్రాలు. కనుక దేవుని యొక్క ఆలయము అది పరిశుద్ధం. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఆలయం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ముత్యము లాంటి ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యమును మనము 3 పూటల తీసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. ఈ దేవుని యొక్క వాక్యం మనం ఎప్పుడైతే తీసుకోమో ఏమైపోతుందంటే ఆలయమును పాడు చేసిన వాళ్ళంగా అవుతున్నాము. వాక్యము లేనట్లయితే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కార్యాలు మనలో జరగవు. ఇక్కడ 1 కొరింథీ 2:12 ఒక మాట ఉన్నది. ఏమన్నదంటే, దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరము దేవుని ఆలయము, గుడిలో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు, ఉండాలి. కనుక ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ. దేవునికి స్తోత్రాలు. దేవుని యొద్ద నుంచి వచ్చిన ఆత్మ నీలో ఉన్నది. అంటే దేవుడు ఆలయంగా నిన్ను చేసుకొని తర్వాత దేవుడు తన ఆత్మను నీలో పెట్టి నీలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా 12వ వచనములో మనము 13వ వచనం చూస్తే, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి, ఆత్మ అనేది మనకు కొన్ని నేర్పిస్తా ఉంటది. అంటే మనము మన ఇల్లుని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో అని మనం ఎట్లా ఆలోచన చేస్తామో, దేవుని యొక్క వాక్యము మనము చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఈ దేవాలయం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధంగా మరి ఉండాలనేది ఆ ఆత్మే మనకు బోధిస్తదట. దేవునికి స్తోత్రాలు. అంటే దేవునికి మనము అవకాశం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. అప్పుడు ఈ ఆలయము అనేది పరిశుద్ధంగా ఉంటది. అదే విధముగా మనకు మత్తయి సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 32వ వచనములో, ఆయన వాటిని పొమ్మనగానే అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులోనికి పోయెను. అంటే దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరైతే ఉన్నదో, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క వాక్యం లేని వ్యక్తులలో సాతానుడు ప్రవేశించినట్లు మనము గమనిస్తున్నాము. కనుక ఇక్కడ మరి సాతాను ఎందుకు వచ్చిందంటే వారిని మరి చంపడానికి, దయ్యములు
పట్టిన వ్యక్తులు మనం చూస్తున్నాం. అంటే 3 పూటల ముత్యము లాంటి వాక్యం ఉంటే ఈ శరీరం అనేది మరి పరిశుద్ధంగా ఉంటది. వాక్యము లేకుంటే సాతానొచ్చి ఇందులో నివసించే అవకాశము చాలా ఉన్నది. ఎప్పుడైతే ఒకవేళ నీకు ఇప్పటిదాకా దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా లేక నువ్వు 3 పూట చదవలేదనుకో, ఈ రోజైనా నువ్వు చదివినట్లయితే ఆ సమయంలో యేసయ్య గారు వచ్చి అతనిలో దయ్యాలు వెళ్ళగొట్టినట్లు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆహ్వానిస్తే నీ మీద పనిచేయడానికి ఇష్టపడుతున్న ఆ సాతాను దేవుడు వెళ్ళగొడతాడు. దేవుడు వాక్యమైన దేవుడు నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఒక మాట ఉన్నది. మొదటి తిమోతి 3వ అధ్యాయము 13వ వచనము. మొదటి తిమోతి 3వ అధ్యాయము 13వ వచనములో రెండవ తిమోతి 3వ అధ్యాయము 13వ వచనములో అయితే దుర్జనులు వంచకులను ఇతరులు మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. ఎవరట? దేవుని యొక్క ముత్యము లాంటి పరిశుద్ధమైన వాక్యమును ఎవరి దగ్గర అయితే ఉండదో మనుష్య జ్ఞానం మీద ఆధారపడుతున్న వ్యక్తులలో సాతాను చొరబడి ఏం చేస్తారట? వీళ్ళు వంచకులుగా తయారవుతారు, ఇతరులు మోసం చేస్తారు, వాళ్ళ కాలు మోసం చేసుకుంటారు. దేవుల్లో ఉన్నవన్న భ్రమలో ఉంటారు కానీ వాళ్ళు భయమైపోతారట, అంతకంతకు చెడిపోతాండ్రట. లోక సంబంధమైనవి చేస్తే ఏం కాదు, తప్పేం లేని చెప్పేసి లోకస్తులతోటి ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే 12వ వచనం, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు అంటే దేవుని యొక్క వాక్యములు ఎంత మనము ముత్యము లాంటి పరిశుద్ధ ఆ వాక్యాలను తీసుకుంటే మన యొక్క శరీరం కూడా అంత దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉంటది. దేవునికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ లేఖనములు లేనట్లయితే మనము కూడా తెలిసి తెలవక అనుకోకుండా సాతాను చేతిలో వాడబడతాంటాము తెలవకుండానే. మనము ఇంతకుముందు 2 వ్యక్తులను మనం చూసాము. వారిద్దరు కూడా దేవుని చేత తయారు చేయబడ్డారు, దేవుని ద్వారా ఆత్మను పొందిరు, కానీ సాతాను చేత వాళ్ళు మరి పీడించబడుతుంటూ మనం చూస్తున్నాం. కనుక చాలా మంది కూడా ఈ రోజులలో ఈ పరిశుద్ధ లేఖనములను మనము ఎప్పుడైతే మరి పక్కన పెట్టి చదవమో సాతానుడు ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనములు మనం చదువుతామో ఈ యొక్క లేఖనముల నుంచి వచ్చిన దేవుని శక్తి మనలో ఉన్న సాతానుకు సంబంధించిన ప్రజ్ఞాన్ని తీసిపడిస్తా ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము గలతీలకు రాసిన పత్రిక మనకు తెలిసిన భాగమే 5వ అధ్యాయము. శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షములు, ఇవన్నీ దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము అనే ఆ పరిశుద్ధ జ్ఞానము లేకుంటే ఇవన్నీ మనలోకి ఎంటర్ అయి మనల్ని నష్టంలోనికి, నాశనంలోనికి, నరకంలోకి పంపిస్తాయి. కనుక దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ఉండదో ఆ ఇద్దరు వ్యక్తులు సాతాను చొరబడతాడో ఇన్ని రకాల ఆ లోక సంబంధమైన మనలోకి వచ్చేసి ఈ పరిశుద్ధమైన ఆలయమును పాడు చేస్తా ఉంటాయి. కనుక పరిశుద్ధ లేఖనం అనేది ఎప్పుడైతే మనము ముత్యము లాంటి పరిశుద్ధమైన వాక్యాలు తీసుకుంటామో అప్పుడు ఏమవుతుందట? ఆ ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇవన్నీ మనలోకి చేంజ్ చేస్తాయట. పరిశుద్ధంగా ఈ ఆలయమును మరి క్లీన్ చేస్తా అంటే కనుక పరిశుద్ధ మరి దేవుని యొక్క వాక్యమును మనము ప్రతిసారి కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని తీసుకోవడానికి మనము ఇష్టపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అందుకే మరి అంటున్నాడు కనుక ఏమంటున్నాడంటే పరిశుద్ధ
నీ విశ్వాస రక్షణార్థమైన జ్ఞానము అంటే రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు, శక్తిగల దేవుని యొక్క వాక్యము శక్తిగలది. కనుక ఈ శక్తిగల వాక్యాన్ని తీసుకున్నట్లయితే ఈ వాక్యం అనేది లోపలికెళ్ళి ఆ లోపలున్న పాపాలను, ఆ లోపలున్న శరీర సంబంధమైన వాటిని బయటికి పంపించేసి మనల్ని పరిశుద్ధంగా ఉంచుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఈ యొక్క మరి దేవాలయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని ఆలయం ఎవరైనా పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేయను. కనుక శరీర కార్యాలు మనలో ఎక్కువైనట్లయితే మనలో అనారోగ్యాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఆత్మ కార్యాలు ఉన్నట్లయితే దేవుడు మనలో నివసిస్తాడు కనుక మనం ఈ లోకంలో ఆరోగ్యంగా ఉంటాం, పరలోకంలో నిత్య జీవం కూడా మనం పొందుతూ ఉంటాం. కనుక దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అంటున్నాడు. పరిశుద్ధమై ఉన్నది ఆ ఆలయం మీరే అంటున్నాడు. కనుక మనం పరిశుద్ధ లేఖనాలు ఎంత తీసుకుంటే ఈ మన శరీరం అనే ఈ ఆలయం కూడా అంత పరిశుద్ధంగా ఉంటుంది. ఆ ప్రకారంగా దేవుని కృపలో మనం వర్తిల్తాం. ఈ కొద్ది మాటలను మన వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్.